హలో సన్‌షైన్స్. ముందు వీడియోలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా, దానికి కాంబినేషన్ బగారా రైస్ చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను రైస్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను. దానిపైన తిరగవాత వేయలేం కాబట్టి గ్యాస్ పైన తిరగవాత వేసి తర్వాత రైస్ కుక్కర్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి తర్వాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో యాడ్ చేయాలి. టొమాటో అదంతా బాగా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా యాడ్ చేసి పెట్టుకోవాలి. చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అందులో యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. అలా అయితే దానికి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా అంతే. యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతే గాయస్, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ శ్రావణి చైతు డైరీస్. ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే కమెంట్ చేయండి. చూడండి, మధ్యలో ఒకసారి అలా కలపండి, లేకపోతే అంటే మసాలా అంతా పైకి వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. అలా కలిపిన తర్వాత రెడీ అయిపోతుంది. అంతే గాయస్, బాయ్.